హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు పొద్దున్న పిల్లలకైతే టిఫిన్ ఏం చేయలేదబ్బా. ఎందుకంటే పిల్లలు స్కూల్లో టిఫిన్ తినడేమో కానీ ఇంటికి తెచ్చుకొని మరీ తింటారు. స్కూల్లో వాళ్ళు తినేసరికంట బెల్ అవుతుందంట. అందుకని అక్కడ కొంచెం తిని మళ్ళీ ఇంటికి తీసుకొచ్చుకొని తింటారు. ఇదంతా ఎందుకని చెప్పి నేను ఈరోజు ఫింగర్స్ ప్యాకెట్ను ఇంకా మనిషికి ఒక్కొక్క బిస్కెట్ ప్యాకెట్ అయితే తీసుకొచ్చిన. అదేందో ఒక్కొక్క రోజు మరి స్కూల్లో మంచిగా తొందరగా తిని కంప్లీట్ చేస్తారు, ఒక్కొక్కసారి ఏమో ఇంటికి తీసుకొచ్చుకొని తింటారు. అందుకని ఈరోజు అవి తీసుకొచ్చిన. పిల్లల్ని పొద్దున లేపితే మంచిగానే లేస్తారు మా ఇద్దరు పొట్టోళ్ళు. కానీ మా కన్నయ్యనే కొంచెం సతాయించుకుంటాడు మారం చేసినట్టు. అబ్బాయి ఈరోజు ఒకరోజు ఓన్ మమ్మీ, ఈరోజు ఓన్ మమ్మీ అని ఇంకా వాడైతే లేదు నా వద్ద అన్నట్టుగా లేపుతా ఉంటాడు. రోజు ఏడవకుండానే పోతాడు, కానీ కొంచెం సేపు అట్లా మారం చేస్తాడు, కానీ మంచిగానే పోతాడు. అదేందో కానీ మా చుట్టాలల్లో 3-4 అయితే మంచిగా లేరబ్బా. కొందరు వెళ్తూ బాగాలేకుండా ఉంటే మా పెద్ద బావ కొడుకేమో పొలానికి మందు కొట్టబోయి ఒడ్డు జారి కింద పడ్డాడంట. పడుడు సోయి లేకుండా ఏం లేకుండా పడుండేనట. మొత్తం తల వెనకాల నరం చితికిపోయిందంట. డాక్టర్స్ కంపల్సరీ ఆపరేషన్ చేయాలని అంటారంట. ఇప్పటికీ 3 రోజులు అవుతుంది. అబ్జర్వేషన్లో ఉంచుకున్నారంట హాస్పిటల్లో. మరి కదలిక ఎందుకు లేదు, పడుడుతోటి ఎట్లుందా, దేనివల్ల ఇట్లా అయింది, కొంచెం అబ్జర్వేషన్లో ఉంచి తర్వాత ఆపరేషన్ చేద్దామని చెప్పి ఉంచుకున్నారట. చూస్తాడంటే కానీ మాట కూడా వస్తలేదంట. టాబ్లెట్ కూడా మింగుతలేడు, ఏం లేదు. మరి అది ఎందువల్ల అవుతుందో అని 2 రోజులు అట్లా ఉంచుకున్నాకనే చేద్దామని చెప్పిరని అన్నారు మా వాళ్ళు అయితే. ఇంకా మా అక్క వాళ్ళ కొడుకు వాళ్ళు చూడడానికి పోయిర్రు. నేను కూడా పోదాం అనుకున్నా కానీ ఇంకా మాడిబిడ్డని అయితే హాస్పిటల్లో చూపించిన కదా, ఇంకా నేను పోలేదు. ఇంకా ఆపరేషన్ చేయించినాక పోదాం అనుకుంటున్నా నేను, మాడిబిడ్డ. ఇంకా ఆమె కూడా వస్తా అనేది. నేను కూడా చూస్తా మరి ఎట్లున్నాడో ఏమో అని ఇంకా ఫోన్ చేసి అయితే మాట్లాడుకున్నాం మేము. ఇంకా ఆపరేషన్ చేసినాకనైతే ఒకసారి పోయి చూసి రావాలి. కాలు రెక్కలు మంచిగా ఉంటే బతుకుంటే బచ్చలాకు కూర అయినా ఏరుకొని తినచ్చని పెద్దలు ఉట్టిగానే అనలేదన్నమాట. ఈరోజు మంచిగా ఉన్నాం అనుకుంటాం కానీ రేపటి రోజున ఏమవుతుందో ఎవరికి తెలియదు. కానీ ఏదేమైనా ఆయన మాత్రం మంచిగా ఉండాలి మా బావ కొడుకు. ఎందుకంటే పిల్లలు ఇద్దరు చిన్నోళ్ళే. ఇంకా ఆపరేషన్ చేస్తే ఎట్లుంటాడో ఏమో, కానీ దేవుని దయ వల్లనైతే మంచిగా ఉండాలి. ముసలోళ్ళకైనా సోరోళ్ళకైనా ఎవరైనా సరే కానీ మంచిగా ఉండాలి. కాలు రెక్కలు మంచిగా ఉంటేనే మంచిది, లేకపోతే అంతే సంగతి. ఇంకా ఈ నెల బియ్యం అయితే తీసుకురాలేదు ఫ్రెండ్స్. మొన్న పోయినాం నేను మా ఆయన బియ్యానికి పోయి తీసుకొద్దామని పోతే అక్కడ ఫుల్ మంది ఉన్నారు. మళ్ళీ 3 నెలల బియ్యం కాబట్టి ఒక్కొక్కరికి అయితే చాలా టైం పడుతుంది. ఇంకా మందిని చూసి నేను మా ఆయన అయితే మర్రి వచ్చినాం ఇంటికి. ఇంకా నేను పోదాం అనుకున్నా కానీ మా ఆయన డ్యూటీకి పోయిండు కదా. ఇంకా నేను బియ్యం ఎట్లా తీసుకురావాలో ఆటో ఏమన్నా మాట్లాడుకొని తీసుకొద్దాం అనుకుంటే ఆటో ఛార్జ్ అయితే ఎక్కువ ఇస్తారు. ఇంకా ఆయనకు వీలున్నప్పుడే పోయి తీసుకొద్దాం, 15 తారీఖు దాకా ఇస్తారు కదా అనుకొని కానీ తీసుకురావాలి బియ్యం అయితే. పిల్లలు పోయినాక పని అయితే చేసుకుంటున్నా. పిల్లల్ని స్కూల్కి పంపించి ఎంత పొద్దున ఎండ కాకముందు బయట గిన్నెలు తోమాలనుకుంటానో అంత ఎండ అవుతుంది. ఒక్కొక్కసారి ఎండ కాకముందే తోముతా, ఒక్కొక్కసారి ఏమో ఎండ అవుతుంది అన్నమాట. ఇంకా మా పొట్టోళ్ళు అయితే ఒక గిన్నెకు బదులు 2 గిన్నెలు 2 ఎక్స్ట్రానే పడేస్తారన్నమాట. డబల్ చేస్తారు. అట్లా కూడా నాకు బోళ్ళు ఎక్కువనే పడతాయి తోమడానికి. పొద్దున సాయంత్రం ఎక్కువనే పడతాయి. పిల్లలు కాబట్టి ఇంకా ఎంత చెప్పినా వినకుండా అట్లనే చేస్తారు. కడకచ్చి అక్కడ పెట్టమని చెప్తే ఒక్కొక్కసారి చేస్తారు, కడకచ్చి పెడతారు, ఒక్కోసారి కడగరు, అక్కడ పక్కకు పెట్టేస్తారు. చెప్పినప్పుడే వింటారు, తర్వాత మర్చిపోతారు. ఇంకా నాకు కూడా అలవాటే అయినట్టు అయింది నేను గిన్నెలు తోమడం. ఇంకా పెరుగుతా అంటే వాళ్ళు నేర్చుకుంటారు అనుకుంటా. ఒక్కొక్కసారి చెప్పకముందే చేస్తారు, ఏందో మరి. ఇంకా ఈ నెలలో అయితే మాకు ఇక్కడ మేము ఉంటున్న అక్కడ ఇందిరమ్మ ఇళ్ళ కోసమని 2nd విడత కోసమని అప్లికేషన్ తీసుకున్నారు. మేము ఫస్ట్ సారి పెట్టినప్పుడు మాదైతే పేరు ఆన్లైన్లోనే రాలేదబ్బా. ఎందుకో ఏమో తెలియదు, అదృష్టం అట్లా ఉందేమో అనుకున్నా. ఇక మస్తు బాధ అనిపిస్తే ఏం లాభం, మనకు బాగుంటే వస్తుంది, లేదంటే లేదు అనుకొని మళ్ళీ నేను అనుకొని ఇంకా సైలెంట్గా ఉన్నా. కానీ ఈసారి మళ్ళీ ఈ నెలలో 2nd విడత కోసం అప్లికేషన్ అయితే తీసుకున్నారు. చూడాలి మరి ఈసారి అయినా ఏమవుతుందో మరి. దేవుని దయ మా పైన ఉండాలనుకుంటున్నాను. అప్లికేషన్ అయితే ఇచ్చిన, ఇంకా దేవుడిదే భారం. ఇంకా ఇక్కడ గిన్నెలన్నీ తోముడు అయిపోయిన తర్వాత మొత్తం అంట్లన్నీ చీపురు కట్టతోటి అయితే ఊడ్చేస్తాను. ఇక్కడనైతే పాకురు ఏందో నా అసలు రాకి నా చేతులు అయితే మస్తు నొప్పి పెడతాయి. ఉట్టుటినే పాకురు అవుతుంది. ఇంకా మా అత్తమ్మ ఏమో నువ్వు సర్ప ఎక్కువ ఎత్తున్నావు కాబట్టి పాకురు అవుతుందని మా అత్తమ్మ అనేది.
కానీ నీళ్ళకు పాకురు అవుతుంది కదా అని నేను అనుకుంటా, కానీ సర్ఫ్ ఎక్కువ ఎత్తేనే అట పాకురు అవుతుందట. బట్టలలో నేనైతే ఎక్కువనే ఎత్తా. పిల్లలు చిన్నలు కాబట్టి ఇంకా వాళ్ళు డ్రెస్లకు ఏమైనా అంటించుకుంటారు, మరకలు అంటించుకుంటారు. ఇంకా మా అక్క వాళ్ళ ఇంటికి పోతే అక్కడ మా అక్క వాళ్ళ ఇంటి ముందు ఉసుక అంతా కొంచెం మట్టిలాగా ఉంటుంది కాబట్టి అక్కడ ఆడతారు, మట్టిలో ఆడతారు. ఇంకా వాళ్ళ డ్రెస్సులు ఏమన్నా పచ్చిగా ఉంటే మట్టిలో కూర్చుంటే మట్టి అంతా అంటుతుంది కాబట్టి ఇంకా నేను సర్ఫ్ అయితే ఎక్కువనే వేసి పిండుతా. ఇంకా మా అత్తమ్మ అన్నది సర్ఫ్ నేను వేసింది చూసి సర్ఫ్ ఎక్కువ ఎత్తును అందుకే పాకురు ఎక్కువ అవుతుందని చెప్పి మా అత్తమ్మ అయితే అన్నది. ఆ నీళ్ళకైందో మరి పాకురు సర్ఫ్కి అవుతుందో తెలియదు కానీ రాకి రాకి నా రెక్కలన్నీ పోతాయి అబ్బా. ఏసి రాకుడే రాకుడు రాకినప్పుడల్లా. ఇంకా వర్షాకాలం నా బాధ చెప్పరాకుండా ఉంటుంది. రాకిన కొద్ది రోజులకే పాకురు అవుతుంది, రాకినాక 4 రోజులకే పాకురు అవుతుంది. ఎంత రాకినా గంతే అనుకొని ఇడిచిపెడదామంటే చూడడానికి మంచిగా కనిపించదు. అంత ఎవరన్నా ఇంటికి వస్తే ఏంది మా అన్నట్టు అనిపిస్తుంది. రాకుతా ఉంటాను. నిన్న మా ఆడబిడ్డతోటి హాస్పిటల్కి అయితే పోయినా అని చెప్పాను కదా. ఇంకా హాస్పిటల్కి పోయినా ఇక హాస్పిటల్కి పోవాలని చెప్పి బట్టలు అయితే విండలేదు. బట్టలు నిన్నటికి వాళ్ళకి చూడండి కుప్ప అయితే ఎంత పెద్ద కుప్ప అయిందో. ఒక్కొక్కరి 2 జతలు 3 జతలు. ఈ బట్టలు విండుడు మడతపెట్టుడు గిన్నెలు రాకుడికే బొక్కలు అరిగేటట్టు ఉన్నాయి. నాకైతే అప్పుడప్పుడు అట్లనే అనిపిస్తుంది. ఈ బట్టలు విండుడు గిన్నెలు తోముడికి రాకుడికే బొక్కలు అరుగుతాయో ఏమో అనిపిస్తుంది నాకే. ఏదేమైనా ఇంకా మొత్తానికి బట్టలన్నీ నానబెట్టేసిన, ఉన్న బట్టలు అన్నీ ఇంట్లో ఇప్పేసినవి అన్నీ నానబెట్టిన తర్వాత నెత్తికి తల కోసుకున్నా కదా. ఇంకా నూనె అయితే పెట్టుకుందాం, మాడ గుంజుతుందని చెప్పి ఇంకా నూనె అయితే రాసుకుంటున్నా. ఎవరన్నా ఉంటే ఒత్తించుకుందామని అంటే ఎవరు లేరు. అంటే మా సిద్ధు కానీ ఇంకెవరన్నా మా ఆయన కానీ ఉంటే ఒత్తించుకుంటారు నూనె. మా పొట్టోళ్ళు ఉన్న మాడ మీద కాస్తంత అట్లా వేసి ఒత్తేవాళ్ళు. ఇంకా వాళ్ళైతే స్కూల్కి వెళ్ళారు కదా. ఇంకా నాకు నేనే నూనె పెట్టేసుకున్నా. మా అమ్మమ్మ అయితే మంచిగా ఒత్తుతుంది మాడ మీద నూనె వేసి. అట్లా అలవాటు అయింది. మంచిగా ఒత్తుతూ ఉంటే తల కొంచెం నూనె రాసిన తర్వాత అట్లా ఒత్తి నూనె రాసిన తర్వాత చాలా అలకగా అనిపిస్తుంది అన్నట్టు. ఇంకా పిండిన బట్టలు నీళ్ళు వచ్చిపోయినాయి. నేను స్నానం చేసుకొని అన్నం తినేలోపు ఇంకా పిండిన బట్టలు అయితే ఆరెత్తున్నాయి ఇక్కడ. అదేందో కానీ పిల్లలకు హాఫ్ డే స్కూల్ అయినప్పటి నుంచి పిల్లలు ఇంటికాడ నుండి పోయి మళ్ళీ మధ్యాహ్నం వచ్చే వరకు పని అట్లనే చేస్తూనే ఉంటాను. అంటే మధ్యాహ్నం అవుతుందన్నమాట పని కంప్లీట్ అయిపోయే వరకు. నేను బట్టలు ఆరేసుడు ఒక్కటైంది, బట్టలు ఆరేసేయడం అయిపోయింది. ఇంకా పిల్లలు అయితే ఇంటికి వచ్చిరన్నమాట. వాళ్ళ టైమింగ్ నా టైమింగ్ సేమ్ సెట్ అవుతుంది రోజు అనుకున్నా నేనైతే. రోజు ఇన్ని బట్టలు పిండి మడత పెట్టడం అంటే చాలా కష్టం అబ్బా. ఒక్కొక్కసారి అయితే కుర్చీలో కుప్ప అట్లనే పడేస్తా. ఈ మధ్యలో ఊర్లో కట్టి ఇటు తిరగడం వల్ల అట్లా కూడా కుప్ప అట్లనే ఉంది. ఆ బట్టల కుప్ప మడత పెట్టాలి, మొత్తానికి ఈ రోజైనా మడత పెట్టాలి. మళ్ళీ ఇప్పుడు నేను ఆరేసే బట్టలన్నీ మళ్ళీ పెద్ద మోపడన్ని అవుతాయి. అసలు సెల్ఫ్లలో బట్టలు అనేవే లేవు, మొత్తం చీరలనే ఉన్నాయి కుప్పలు. ఇంకా ఈరోజైనా మడత పెట్టాలి చీరలు ఉన్న బట్టలు వారేలోపు. మొత్తానికి ఓవరాల్గా ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇంత ఓపిక్గా నా వీడియోని చివరి దాకా చూసినందుకు చాలా థ్యాంక్స్. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను. కొత్త వాళ్ళు ఎవరైనా చూసినట్లయితే మన ఛానల్ని మొదటిసారి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీ సపోర్ట్ నాకు కావాలి, సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్.